మూసీ సుందరీకరణ పేరుతోని గతంలో మూసీ రివర్ ఫ్రంట్ మనం పెట్టి సుధీర్ రెడ్డి గారిని చైర్పర్సన్గా పెట్టి 16,000 కోట్లతోని అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సబ్మిషన్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఇవన్నీ ప్రతిపాదనలతో ముందుకు పోవచ్చు అని చెప్పేసి మనం నిర్ణయం తీసుకున్న తర్వాత 16,000 కోట్లతో ఏం చేస్తాం, దాంట్లో మిలగటానికి ఏం కనిపిస్తలేదు అని చెప్పి కేవలం మినిమం 1,00,000 కోట్ల రూపాయల అవినీతి నేను చేసుకోవాలంటే కనీసం 1,50,000 కోట్ల పేరుతోని ప్రతిపాదనలతో ముందుకు పోవాలని చెప్పి ఆ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటిదే మూసీ సుందరీకరణ. ఇది చేస్తున్నటువంటి పెద్ద కుట్ర రేవంత్ రెడ్డి గారు. దీన్ని ఏ సమయం ఏ సందర్భం వచ్చినా కూడా మన వాళ్ళు చీల్చి చెండాడుతూనే ఉన్నారు. అసెంబ్లీలో కూడా ఏ మాట మాట్లాడినా ఇప్పుడు చూస్తే కూడా అన్న అసెంబ్లీ చూస్తే మనమేం అధికారంలో ఉన్నట్టు వాడు ప్రశ్న అడుగుడు, మీరు లేచి కానీ సవితక్క లేచి కానీ సమాధానం చెప్పుడు. ఇంకా మనమే ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కున్నాం, వాడు ప్రశ్న అడుగుతుంటాడు, మన వాళ్ళు సమాధానం చెప్తుంటాడు. అదే అంటున్నా, వాళ్ళు ప్రశ్న ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షాలు మనం ఉంటే మనం ఏం చేస్తున్నామే చెప్పు అని అడిగితే ఆయన సమాధానం చెప్పాలి. కానీ 3 ఏళ్ళుగా వస్తుంది, వాడు ఇంకా లేచి ప్రశ్న అడుగుతుంటాడు, రామనాయుడు సమాధానం చెప్తూ ఉంటాడు. మళ్ళీ మామూలుగా లేదు, ఎట్టున్నది దెబ్బ దవడకూరికి జరిస్తే కొడుకు వాని చేకూర్తు వాని చెప్ప మీద కనపడతట్టు ఉంటుంది సమాధానం మనది. ఒకదానికి ఆన్సర్ ఉండదు. ఇక వ్యక్తిగతమైన ఆరోపణలు, తొక్కుకోటి వచ్చినా అంటాడు, కనుగుడ్లు వీకినా అంటాడు, తొండలను జ్వర పెడతా అంటాడు. అందుకే నువ్వే తొండలు ఎక్కువన్నావురా నాయన, నీ ముఖం చూస్తేనే తొండ ముఖం లేకుంటుంది రేవంత్ రెడ్డి. ఈ తొండల ముచ్చట మర్చిపో, రాష్ట్రానికి ఏం చేస్తావో చెప్పు. మూసీ సుందరీకరణతోని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పెంచుతావు, కేటీఆర్ గారి కంటే గొప్పగా ప్రపంచంలో హైదరాబాద్ని ఎట్లా చూపిస్తావో నీ ప్రణాళిక ఏందో గది చెప్పు. అది చేత కాదు. ఏమంటే మూసీ అడ్డుకుంటున్నారు, కిందికి పోతే నల్గొండలు ఇబ్బంది అవుతుంది. నాది నల్గొండనే, నాకు మూసీ ఉంటుంది, నా నియోజకవర్గంలోనే భారతది 100 కిలోమీటర్లు. కానీ అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యను గతంలో అర్థం చేసుకొని ఎస్టీపీలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మురుగునీరుని శుద్ధి చేసి ఆల్రెడీ మా మూసీ ప్రాజెక్టు కిందికి పంపిండు. కొన్ని సంవత్సరాలుగా సూర్యాపేట నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలుగా మూసీ వాటర్ని తాగునీరు కింద తాగుతారు. కేసీఆర్ గారు వచ్చి మిషన్ భగీరథ పేరుతోని పాలేరు నుంచి కృష్ణా జిల్లాలను తీసుకొచ్చి సూర్యాపేటకు మంచినీళ్ళు ఇచ్చేంత వరకు ఈ మూసీ ప్రాజెక్ట్ నీళ్ళే దిక్కుండే సూర్యాపేటకు. కానీ కేసీఆర్ గారే మూసీ నీళ్ళు కాదు తాగాల్సింది, అవును కృష్ణా వాటర్ని పాలేరు జిల్లాలను తీసుకొని వచ్చి మిషన్ భగీరథ ద్వారా ఇప్పుడు సూర్యాపేటలో తాగునీరు ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి మూసీని శుద్ధి చేసి కిందికి పంపిస్తే దాన్ని తాగునీరుకు వాడుతున్నారు, సాగునీరుకు వాడుతున్నారు. అట్నే పైన పుట్టినప్పుడు మూసి ఖరాబ్ ఏం లేదు, పుట్టిన కాడ మూసి మంచిగానే ఉన్నది. మధ్యన ఖరాబ్ అవుతున్నటువంటి దాన్ని ఎట్లా శుద్ధి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు రోడ్డు మీదకి తీసుకురాకుండా 1000 ఇండ్లను కూలగొట్టి దాదాపు 1,00,000 మందిని రోడ్డు మీదకి తీసుకొస్తా అంటే దాన్ని చూస్తూ ఊరుకోము, విద్యార్థులుగా మా పాత్ర మేము పోషిస్తామని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ సంబంధించినటువంటి బీఆర్ఎస్పీ నాయకులు అందరూ వచ్చారు. హైదరాబాద్ సంబంధించినటువంటి బీఆర్ఎస్పీ నాయకులు ఎందుకు వచ్చిర్రు? విద్యార్థులుగా మా ఉద్యోగాల కోసం, మా చదువుల కోసం, మా యూనివర్సిటీల కోసం, మా నిధుల కోసం కొట్లాడతాం. సరే, మనం పెట్టిన బడ్జెట్లో కూడా దిక్కు లేదు. ఇవి ఉన్నటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి ఆయన్నే అసెంబ్లీలో మాట్లాడుకుంటా, ఈయనంటే సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నా, నేను దాంట్లో చదువుకున్నా, నేను గవర్నమెంట్ బయట చదువుకున్నా, ఏం చదువుకోకున్నా నేను ముఖ్యమంత్రి కాలేదా అంటుండు. అంటే విద్యార్థులకు చదువుకోమని చెప్తున్నావా, చదువుకోవద్దని చెప్తున్నావా? నువ్వేదో గఫలత్లో అయినవరా నాయన, నీ లెక్కన అందరూ అవుతారా? చదువుకోవాలని చెప్తావు. విద్యాశాఖ మంత్రి నువ్వు మాట్లాడేది ఏం చదువుకోకున్నా నేను కాలేదా అని చెప్పేసి ఏమంటాడు? 10వ తరగతికి బోర్డు ఎగ్జామ్ ఎత్తేద్దాం అంటే ఎవరు చదువుకోదు, ఇక నేను చదువుకోలేదా, నాకంటే గొప్పగా ఓడి ఉండొద్దు. ఇవి ఒక దిక్కు జరుగుతున్నాయి, ఈ కుట్రలు జరుగుతున్నాయి. యూనివర్సిటీకి ఫండ్స్ లేవు, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు పైసలు లేవు, విద్యార్థుల కోసం చేసిన కార్యక్రమాలు లేవు, ఉద్యోగాలు అయితే పత్తలేవు. మనం ఇచ్చిన ఉద్యోగాలనే తీసుకుపోయి కాగితాలు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయినప్పటికీ ప్రజా సమస్యల కోసం కూడా మాట్లాడాల్సినటువంటి గొంతెత్తాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్కి ఉంది. కాబట్టే సుమన్ కానీ సీను కానీ మేమందరం అనుకొని కేటీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో విద్యార్థి విభాగం తరపున కూడా మూసీ సుందరీకరణ పేరుతో జరుగుతున్నటువంటి ఈ దోపిడిని అరకట్టడం కోసం మనందరం నడుం బిగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వారు చెప్పినట్టుగా, గెల్లి గారు చెప్పినట్టుగా 50 టీములుగా విడిపోయి అందరం కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి దీనివల్ల జరుగుతున్నటువంటి దోపిడీ ఏంది, 5,000 కోట్ల రూపాయలతోని గాంధీ విగ్రహం పెడతా అంటున్నాడు, దానివల్ల ఎవరికి ఏం ఒరుగుతుంది, ఎవరిని సమర్థించదలుచుకున్నావు, ఎవరి కోసం నిలబడదలుచుకున్నావు, రైతు బంధు వేస్తా అయిపోగానే అన్నాడు, ఎకరానికి వేసిండు. ఎకరం నీకు ఎన్ని ఎకరాలు ఉండని ఎకరానికి వేసిండు, దానికి పాలాభిషేకాలు. ఎకరానికి పాలాభిషేకం ఎందుకు రావులే నాకు అర్థం కాదు. ఎకరానికి వేసి నీకు 13 ఎకరాలు ఉన్నా ఎకరానికి వేస్తాడు, 50 ఎకరాలు ఉన్నా ఎకరానికి వేస్తాడు, 10 ఎకరాలు ఉన్నా ఎకరానికి వేస్తాడు. దానికి మళ్ళీ రైతు బంధుకు నేను వేసినా అని చెప్పేసి పెద్ద ప్రచారం చేసుకుంటాడు. మరి ఇక్కడ ఇన్ని 1000 కోట్లు వృధా చేసి ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చే బదులు దాంతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి రైతు బంధు వేయొచ్చు కదా. ఈ రోజు వరకు 3 సంవత్సరాలుగా ఒక్కరికి కూడా దళిత బంధు కార్యక్రమంలో ₹1 కూడా ఇవ్వలేదు. దళిత బంధు ఇవ్వచ్చు కదా. నిన్ననే మాట్లాడారు కేటీఆర్ గారు, ఓవర్సీస్ ఫెలోషిప్ ఇస్తలేరు,
అంబేద్కర్ పేరుతో పెట్టినటువంటి 20 లక్షల రూపాయలు దయచేసి దాన్ని రిలీజ్ చేయమని చెప్పి మాట్లాడారు. దానికోసం ఖర్చు పెట్టవచ్చు కదా. కళ్యాణ లక్ష్మి మొత్తం అటకెక్కిపోయింది. కేసీఆర్ కిట్ మర్చిపోయారు. గొర్రెల పంపిణీ లేదు, చేప పిల్లల పంపిణీ లేదు, ఒకటంటే ఒక సంక్షేమ కార్యక్రమం లేదు. కానీ 1,50,000 కోట్లతోని ముందేమో 30,000 కోట్లు అన్నాడు, తర్వాత 50,000 కోట్లు అన్నాడు, తర్వాత 1,00,000 కోట్లు అన్నాడు, తర్వాత 1,50,000 కోట్లు అన్నాడు. ఒక్కరికి సోయలేదు. దాని మీద గవర్నమెంట్ వెబ్సైట్లో ఒక రేటు పెడతారు 1,00,000 కోట్లని. మా వాళ్ళు ఎవరు చెప్పారు? అసలు ఇప్పటివరకు మేము నిర్ణయం తీసుకోలేదు 8,000 కోట్లు, మీరైతే మాట్లాడతారంటారు. నీ వెబ్సైట్ అనే గవర్నమెంట్ వెబ్సైట్లో ఉందిరా నాయన అనగానే దాన్ని డిలీట్ చేస్తారు. అనే పనితనం ఎట్లుందో చూడండి. వీటన్నింటి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా అర్థవంతంగా ప్రజల దగ్గరికి తీసుకుపోయి మనం ఇప్పుడు కేటీఆర్ గారు చేసేటువంటి దిశానిర్దేశాలు అర్థం చేసుకొని ఆ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి నడుం బిగించి మూసి సుందరీకరణకు అడ్డం కాదు, మూసి సుందరీకరణ చేసి నీటిని శుద్ధి చేస్తే దానికి అడ్డం కాదు. మూసి సుందరీకరణ పేరుతోని 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి నీకు బుద్ధి చెప్పడం కోసమే బీఆర్ఎస్కి కదలబోతుంది తెలంగాణ భవన్ నుంచి అనే విషయాన్ని మనం స్పష్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అవకాశాలు అప్పుడు తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా, ఒక మిలియన్ మార్చి తీసుకున్నా, సాగరహారం తీసుకున్నా, ఏది తీసుకున్నా జిహెచ్ఎంసీ విద్యార్థులది గొప్ప పాత్ర. ఆ రోజు నుంచి ఆ ఉద్యమం నుంచి కొట్లాడి వచ్చిన వాళ్ళమే ఈరోజు వేదిక మీద కూర్చున్న వాళ్ళందరం. సుమన్ మొదటిసారి ఎంపీ అయ్యాడు, తర్వాత నేను ఎమ్మెల్యే అయినా, వీరు ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ అయ్యాడు, రాకేష్ చైర్పర్సన్ అయ్యాడు. చాలామందికి కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు విద్యార్థి ఉద్యమంలో కొట్లాడని చెప్పి. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా ఏ సందర్భం వచ్చినా పార్టీ కోసం మళ్ళీ కొట్లాడితే మనం చూసినాం. సుమన్ దగ్గర గొడవ పంచాయతీ అయిపోయింది. ఈసారి ఎమ్మెల్యే గెలిచిపోయింది, మనకు అదృష్టం బాగుంది, చేతిలో పెట్టేసిన ఆయనకి. నా దగ్గర కూడా మున్సిపాలిటీ నేను కూడా గెలిచినా ఒకటి, మా దగ్గర కూడా తల్లాడుతున్నాం. మళ్ళీ కూడా కొట్లాడాలంటే ఇక మళ్ళీ మనమే. మళ్ళీ పార్టీ కష్టకాలంలో ఉన్న ఏ సందర్భమైనా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అండగా ఉండి నిలబడి కొట్లాడాలంటే బీఆర్ఎస్పీ నాయకులతోనే సాధ్యమవుతుంది. దానికి మీరు అందరూ సిద్ధం కాండి అని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా సరే సానుకూలంగా ఉంటూ శక్తివంచన లేకుండా ఒక బీఆర్ఎస్పీ సైనికునిగా, కేసీఆర్ గారి సైనికునిగా, మీ సైనికునిగా, ఒక గులాబీ సైనికునిగా అహర్నిశలు పార్టీ కోసం శ్రమిస్తా అని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.